स्वागतमो देवा सुम स्वागतमो प्रभुवा स्वागतमो देवा नी दिव्य सन्निधिन पूजनु చేయగ వేంచేసిన ఈ శుభవేళ स्वागतमो देवा सुम स्वागतमो प्रभुवा स्वागतमो देवा ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును
సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా అంత సంతోషంలో తేలగా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా इश्क सिफाया इश्क सिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क सिफाया महबूब का साया
इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళుమంటే నీ గాజులే చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ. చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా. ఎంత ముంచేసినా తేలేవంతి నేనేనా. చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా. ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా. నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని. నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर। इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है। इश्क शिफाया महबूब का सरा, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है। ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన పరిశుద్ధ గంధామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనందరావు గారు, సుజాత గారు వారిని కరుణించి వారికి ఇచ్చిన ముగ్గురు సంతానంకై వందనాలు. మరి ఏకైక కుమారుడు కళ్యాణ్ బాబుని యవన దశ అంతా బాల్య దశ అంతా మీ రెక్కల కింద దాచి ఈ దినమందు ఈ పరిశుద్ధ వివాహము ద్వారా తనని జతపరచు ఉన్నగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ వివాహ కార్యక్రమం అంతటిలో మీ అధ్యక్షతన మీరు నిర్వహించి ఘనంగా ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించి మహిమ పొందమని, కార్యాలు సఫలం చేసే మీకే ఈ కార్యాన్ని అప్పగించుకుంటాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. చేస్తున్నా ఏదో రోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా. హే పొమ్మన్నా పడిగా పే కాస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లాన్ వేస్తున్నా. సారీ అన్నా క్షమిస్తానా, నే వింటానా బస్తా ఏమైనా. హే అబ్బాయి, హే హే అబ్బాయి, ఇంకా పోజులు చాలోయి, కాస్త ఇటేపు చూడోయి. హే అబ్బాయి, హే 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 అబ్బాయి, సిగ్గేంటోయ్ అబ్బాయి, నీకే ముద్దొటిచ్చి పోగొట్టేనా. నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా, పోనీ పాపం అమ్మాయంటూ వదిలేస్తూ ఉన్నా. నీదే తప్పున్నా, ఇన్నాళ్ళు తగ్గున్నా, పడనే నేను వదిలే నన్ను ఆపై అంటున్నా.
తెగ ప్రేమే ఉన్నా నీ పైన చేపయ్యానా తొలి చూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా ఒక నిన్నే తగిన జోడని ఊహిస్తున్నా నేడని రేపని ఎంతకాలమే అయినా ఏది చూడక ఒక్క మాటపై నేనున్నా అయినా నీకిది అర్థమైన నువ్వు కాకున్నా అసలే నిన్ను వదిలేకోను నీతో పాటే నేనుంటా హే హే అబ్బాయి హే హే అబ్బాయి ఇంకా పోసులు చాలోయి కాస్త ఇటేపు చూడోయి హే అబ్బాయి హే 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 అబ్బాయి సిగ్గేంటోయ్ అబ్బాయి నీకే ముద్దొటిచ్చి పోగొట్టేనా లవ్ యూ అంటూ వెంట పడలేదు డేటింగ్ అన్న మాట అసలే రాదు సో క్యూట్ వేగనిపించే టైప్ అసలు కాదు బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు సో హాట్ సో క్యూట్ ఏవి తక్కువ వంట చూడు టిక్కు టాప్ గున్నాడు టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు బోనసీ 1 to 7 సీస్ దాటి వచ్చాడు ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెండ్ చేసి వెళ్ళు మరి నీ అన్నాడు ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా సింధూరం నువ్వు పెడతావా మా బావా పేచీలే మానేవా కట్టూటే చూస్తూనే కట్టింగే ఇస్తావా హ్యాండ్సమ్ మా బావా నీ సొమ్మే అడిగాడా తానే చేతులు చాపొస్తే తెగచి పైపోయాడా బావా లవ్ యూ అంటూ వెంట పడలేదు డేటింగ్ అన్న మాట అసలు రాదు సో ఈ దినమందు మీ నామం పేరట వారిద్దరిని పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరుచు ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు కుమార్తెగా సిద్ధం చేసి వేదికపైకి తీసుకువెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇది మొదలుకొని ప్రభా తన భవిష్యత్ కాలంలో నాయన ఒక మంచి భార్యగా పరిశుద్ధ ప్రభువా జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతాలైన వాదింపగలరా ఇరుపక్షాల ఆహ్వానితులందరికీ మరోమారు మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం
ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్నది నీ కృప గొప్పది నీ దయ గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా అనాథనైన నన్ను నీవు వెదకి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచుకుంటివి అనాథనైన నన్ను నీవు వెదకి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి కాచుకుంటివి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ ఉంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి తల్లి గర్భమందు నన్ను ఎదిగి ఉంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా అస్థిరమై చేర్చుకుంటివే అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటి లేని యేసయ్యా చేర్చుకుంటివే నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా నడుచుచున్న మార్గమంతయో చింపగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రిస్తునయ్యా నీ దయ గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను కాండము 2వ అధ్యాయము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుమనుకొనెను దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిను అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను
అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వాక్యపఠనం చేసుకుందాం. ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడే ఉండేది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పుడని చేయగలిగాను. యూద శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ము పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినది. యేసు ఆ బాణను నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపింది. అప్పుడు ఆయన వారితో, ఇప్పుడు ముంచి దీనికి ప్రధాని ఎదురు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షారసం అక్కడి నుండి వచ్చిన ఆ నీరు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ దీని ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాన పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడను మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పగా గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బలపరిచాను. అందువలన ఆయన శిష్యుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి వినండి. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న లాగున పురుషుడు తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకోవడం. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనువలే తన భార్యను ప్రేమిపోలేను. భార్య అయితే తన భర్త యందు మహిమ కలిగి ఉన్నట్లు చూసుకోవాలను. తెలియజేస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ వివాహం పరిశుద్ధ వివాహం, అన్ని విషయాల్లో ఘనమైంది. ఇప్పటి వరకు వాక్యం ద్వారా దేవుని హెచ్చరికలు, దేవుని ఆశీర్వాదాలు,
దేవుని రాజ్యానికి పౌరసత్వం మనకి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాల్లో తేటగా మనం విన్నాం. ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఆ వాక్యం మీద మనసుని లగ్నం చేశారో కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిపించబోతూ ఉన్నాడు. వారికి మరి జీవితం అంతా కూడా వివాహము 100 ఏళ్ల పంట అని అంటారు. 100 ఏళ్ల పంట అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ 100 ఏళ్ల పంట ఎక్కడ ఎలా అని మనం 3 సంవత్సరాలు ఆప్యాయతగా ఉంటారు, అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, చాలా నెమ్మదిగా వారు జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కుమారులు దేవుడు అనుగ్రహించు శ్వాస. చూడండి, దేవుడు మనకి ఇప్పుడు ఈ పిల్లలకి మనం వివాహం చేసేది ఈ కుటుంబ వ్యవస్థ అభివృద్ధి కావాలి, విస్తరింపబడాలి, వర్ధిల్లాలి. నీ పిల్లలను చూస్తామనే వాగ్దానానికి వారసులుగా వీళ్ళు ఎన్నిక చేయబడాలి. వీళ్ళిద్దరు ఇలాగే ఉండాలని మనం అనుకోము. దేవుడు కూడా వీరు విస్తరింపబడాలి, దేవుని ఆశ కనుక వీరికి దేవుడు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. వారు కూడా పరిశుద్ధులే. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా బిడ్డలను దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన పిల్లలు పరిశుద్ధులే. పరిశుద్ధులు దేవుడు మనకు అప్పగించాడు. సంతానం పరిశుద్ధ సంతానం. వారి వయసు వచ్చే వరకు వారు పరిశుద్ధులుగానే ఉంటూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధులుగా ఇచ్చిన మన పిల్లలను మనం దేవునికి పరిశుద్ధులుగానే అప్పగించాలి. అలా కాకుండా మన నిర్లక్ష్యం వలన, మన గ్రహింపు లేని విధానం లోపించడం వల్ల పిల్లలు చాలా విధానంగా దుష్టుడికి, సాతానుకి దగ్గరైపోయి ఈ లోక సంబంధమైన ఆచారాల్లోనూ, లోక సంబంధమైన కార్యక్రమాల్లోనూ భ్రష్టులుగాను, అపరిశుద్ధులుగాను, సంఘానికి, సమాజానికి వారు వీలుగా సిద్ధపడటానికి కారణం ఏంటంటే పరిశుద్ధులుగా దేవుడు ఇచ్చిన పిల్లల్ని మనం పరిశుద్ధులుగానే పెంచాలి, పరిశుద్ధులుగానే దేవునికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, ఆమె ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరిద్దరు ఉంటే మనకిచ్చాడే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన కంట తడి పెడతాడు. భూమి మీద నరులను సృజించినందుకు దేవుడు నొచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన బిడ్డల్ని మనం అపరిశుద్ధులుగా, దేవుని రాజ్యానికి అనర్హులుగా తల్లిదండ్రులు కొనవలసిన బాధ్యత ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆ పిల్లల్ని పరిశుద్ధులుగా ఇచ్చాడు కనుక పరిశుద్ధులుగానే ఈ పరిశుద్ధ దంపతులు వారి ప్రయాస అంతా కూడా 100 ఏళ్ల పంట కనుక ఆ పంట మనకిచ్చిన గర్భఫలాలే కనుక తప్పనిసరిగా వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి సంఘంలోను, సమాజంలోను, కుటుంబానికి గొప్పవారిగా, ఆ ఆధిక్యత కలిగిన వారిగా, యోగ్యులుగా, ధన్యులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా వారిని పెంచి పెద్ద చేయాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను నిండు మనసులో వారిని ఆ దేవుడు స్తుతిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నా. దేవుడి మాటలు మన కొరకు, మరి విశేషంగా నూతన వధువుల కొరకు దీవించి ఆశీర్వదించి వర్ధన చేయాలి. గారు దయచేసి వేదికకి సమీపంగా ఉండాలి. ఈ సమయాన కళ్యాణ్ బాబు యొక్క తల్లిదండ్రులు, ఝాన్సీ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ వేదిక దగ్గర రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ, బలవంతపు వివాహాలు దేవుని చిత్తానుసారమైనవి కావు, వాక్యానుసారంగాను క్రైస్తవ చట్ట ప్రకారం. కనుక ఈ వివాహాన్ని ఉద్దేశించి ఈ వివాహానికి ముందుగా నేను ఒక వివాహ ప్రకటన చేస్తున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ వాస్తవ్యులు శ్రీ గత్తం ఆనందరావు వెంకట సుజాత గారి యొక్క ఏకైక కుమారుడు, బ్రహ్మచారి చిరంజీవి కళ్యాణ్ బాబు యొక్కయు, అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ వాస్తవ్యులు కొరగంటి పుల్లారావు, యెరూషలేము గారుల ప్రథమ పుత్రిక
కుమారి చిరంజీవి ఝాన్సీ యొక్క వివాహ ప్రకటన చేస్తూ ఉన్నాను. వీరిద్దరూ వివాహం చేసుకోకూడదని న్యాయ సంబంధమైనటువంటి ఆటంకమైనను హేతువైనను ఏ కారణమైనను ఉన్న ఎడల ఇప్పుడే తెలియజేయవలసిందిగా మనం ఈ సభలో ఉన్న వారంతా కూడా మౌనంగా ఉన్నందువలన నేను ఈ వివాహానికి విచ్చేసినటువంటి ఇరుపక్షాన అతిథులు ఆహ్వానితులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ వివాహాన్ని అంగీకరించి ఈ సభ యొద్దకు విచ్చేశారని నేను భావిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ సభకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ అంగీకారాన్ని నేను గ్రహిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలను కూడా మనం యెరూషలేము గారి ప్రథమ పుత్రిక ఝాన్సీని మీ కుమారుడైన కళ్యాణ బాబుకి ఇచ్చి వివాహం జరిపించడానికి మీకు మనస్ఫూర్తిగా అంగీకారమేనా? అలాగే చట్టబద్ధత ఉండదు. అలాగే ఈ సమయాన బలవంతపు వివాహాలు అవి చట్ట వ్యతిరేకం కనుక నేను వీరిని అడిగి తెలుసుకోవడం జరిగింది సభ ఎదుట. అలాగే ఈ సమయాన పెళ్లి కుమార్తె మరి ఝాన్సీ యొక్క తండ్రి గారు వేదికపై ఉన్నారు, తల్లి గారు ఇంకా రాలేదు. అయినప్పటికీ వారి పక్షాన వీరే అంగీకారాన్ని మనకి తెలియజేస్తారు. ఈ సమయాన పుల్లారావు గారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ వాస్తవ్యులు శ్రీ గతం ఆనందరావు గారు వెంకట సుజాత గారుల ఏకైక కుమారుడు చిరంజీవి కళ్యాణ బాబుకి మీ కుమార్తె ఝాన్సీని ఇచ్చి వివాహం జరిపించడానికి మీకు మనస్ఫూర్తిగా అంగీకారమేనా? వెరీ గుడ్. అంటే రెండు కుటుంబాలు కూడా వారి అంగీకారాన్ని తెలియజేశారు. ఇందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వివాహ కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం. వారిద్దరు అంగీకారాన్ని తెలియజేశారు కనుక దయచేసి వారు మరి వారి యొక్క వెళ్ళి కూర్చోవలసిందిగా వారిని మనం చేసుకున్నాను. వారి యొక్క అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా అంగీకారాన్ని తెలియజేశారు. ఈ సమయంలో నేను కళ్యాణ్ బాబుని కూడా అడిగి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. కళ్యాణ్ బాబు, ఝాన్సీని నీ భార్యగా వివాహం చేసుకోవడానికి నీకు మనస్ఫూర్తిగా అంగీకారమేనా? లేదంటే ఎవరైనా బలవంతాన్ని ఒప్పించి ఈ వివాహాన్ని ముందుకు కొనసాగింపజేస్తున్నారా? లేదంటే నీకు మనస్ఫూర్తిగా అంగీకారమే? ఝాన్సీ గతం ఆనందరావు గారి యొక్క సుజాత గారి యొక్క ప్రథమ ఏకైక కుమారుడు కళ్యాణ్ బాబుని వివాహం చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా అంగీకారమేనా? వారి అంగీకారాలను మనకి తెలియజేశారు కనుక ఈ సమయాన నేను వారిద్దరిని ఉద్దేశించి నేను చెప్తుంటాను. వారు దయచేసి దీనికి ఈ క్వశ్చన్కి వారు ఆన్సర్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. బాగా వినండి. ఈ వివాహం యొక్క ఉద్దేశం మొట్టమొదటిగా ఒక 3 మాటలు చెప్పాలి. ఆల్రెడీ దేవుని సేవకులు చెప్పారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. దేవుడు ఆ తొలి మానవుడు ఆది మానవుడైనటువంటి ఆదాముకి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు అవ్వని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక మర్మం ఏంటంటే ఆదాము చేసినప్పుడు ఒక మట్టిలో నుంచి దేవుడు డైరెక్ట్ గా ఆదాము చేశాడు. అవ్వని డైరెక్ట్ గా మట్టిలో నుంచి చేయలేదండి. అవ్వని ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కటెముకను మాంసాన్ని తీసుకుని అవ్వను చేశాడు. ఆదాము డైరెక్ట్ మట్టిలో నుంచి వచ్చాడు కనుక కొంచెం రఫ్గా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ మట్టిలో నుంచి వచ్చాడు కనుక అవ్వ డైరెక్ట్ గా మట్టిలో నుంచి రావాలి. అవ్వ ఆదాములో నుంచి వచ్చింది, కొంచెం ఫ్లరిష్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఈ పెళ్లి కూతురే కాదు, ఆ రోజు ఆదాములో నుంచి వచ్చిన అవ్వ దగ్గర నుంచి ఎప్పటి వరకు ఏ పెళ్లి కుమార్తె అయినా ఆ స్మూత్నెస్ లేడీకి ఎందుకు ఆ బ్యూటీ ఉంటుందంటే డైరెక్ట్ గా మట్టిలో నుంచి వచ్చినటువంటి వాడు ఆదాము. ఆదాములో నుంచి అంటే ఫ్లరిష్ అయి వచ్చినటువంటిది అవ్వ. దీన్ని నేను కొంచెం మనకి నవ్వు కలిగించే కొంచెం మనకి నవ్వు అనిపించిన
దీనిలో ఒక గొప్ప మర్మం ఉందండి. అదేంటంటే మీరు బాగా వినాలి. ఆదాముని మట్టిలో నుంచి తీసి అవను కూడా ఇంకో మట్టిలో నుంచి తీస్తే ఆదాము ఏమనేవాడు తెలుసండి, నువ్వు లేదు నేను లేదు అనేవాడు. ఈ బంధం ఒక శాశ్వత బంధంగా ఉండాలని ఆదాముని మట్టిలో నుంచి తీసి చేసి అవ్వని ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి మాంసాన్ని ఎముకని ఆదాముని తీసి చేసి ఆదాము ఎదురు నిలబడితే ఆయన ఒక పాట పాడాడు. అదేంటంటే, నువ్వు నరులో నుంచి తీయబడ్డావు కాబట్టి నీకు నారి అని పేరు పెడుతున్నాను, నువ్వు నా దానికి నా ఎముక నా మాంసం ఇద్దరు వేరు కాదు ఒకటే అన్నాడు. అంటే ఈ బంధం ఒక శాశ్వతమైన బంధంగా ఉండడానికి దేవుడు తన అనంత జ్ఞానంతో ఒక మట్టిలో నుంచి ఇంకో మట్టిలో నుంచి చేయడం కాదు, ఒక మట్టిలో నుంచి ఆదామం చేసి ఆదాము పక్కడేమో నుంచి అవ్వం చేశాడు. ఈ బంధం ఒక శాశ్వత బంధంగా ఉండాలని ఇలాంటి చక్కటి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇకపోతే రెండవది ఏంటంటే, ఈ భూమి మీద పక్షులకి పెళ్లి ఉంటుంది, పెళ్లి ఉండదు, జంతువులకి పెళ్లి ఉండదు, పురుగులకి పెళ్లి ఉండదు, ఇంకా ఈ భూమి మీద దేనికి పెళ్లి ఉండదు. ఈ భూమి మీద పెళ్లి అనేది ఉండేది ఒక మనిషికి మాత్రమే. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఈ మానవుని ఎంతో ప్రేమించాడంటే తన రూపాన్ని ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వలేదంటే ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. తన ఆత్మను దేవుడు ఈ సృష్టిలో ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. తన రూపాన్ని దేవుడు ఈ సృష్టిలో ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. చివరికి దేవుడు తన ప్రాణాన్ని కూడా ఈ మనిషి కొరకు ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ పురుషునికి మరి ఈ యొక్క మన మానవుడికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే, జంతువులకు పెళ్లి ఉండదు, పక్షులకు పెళ్లి ఉండదు, చెట్లకు పెళ్లి ఉండదు, ఇవన్నీ ఒకవేళ ఎవరన్నా చేస్తున్నది అది ఏదో అది ఒక రకంగా పిచ్చిదన్నమాట. అది 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 న్యాయబద్ధం కాదు. మనిషికి మాత్రమే ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, అంటే వారిద్దరూ ఒకరే అనడానికి ఇది ఒక శాశ్వత బంధం. అలాగే ఇంటింటికి పోయి ఉన్నట్టు ప్రతి ఇంటికి ఏదో సమస్య ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వారిద్దరూ కలిసి ఆయనతో పెరవేసుకుని ఆయన మీద ఆధారపడి వారి సమస్యలకి పరిష్కారం తెలుసు ఉద్దేశించి నేను అడుగుతాను. దీనికి దయచేసి ఆన్సర్ చేయవలసిందిగా స్వీకరించువా? ఝాన్సీని ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈ ఝాన్సీనే కొరగంటి ఝాన్సీనే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉండు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని అనగా గతం కళ్యాణ్ బాబుని స్వీకరించువా? వెరీ గుడ్. కళ్యాణ్ బాబుకి లోపడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతయు కళ్యాణ్ బాబుని హత్తుకొని ఉందవా? వెరీ గుడ్. వారు కూడా ఈ క్వశ్చన్స్ చక్కగా సభ ఎదుట దేవుని సన్నిధిలో ఆన్సర్ చేశారు. వారిద్దరు అంగీకారాలను తెలియజేశారు. ఈ సమయాన కన్యాదాత పుల్లారావు గారు మరి వారి బాధ్యతని ఇప్పటిదాకా కన్నీ పెంచి వారికి తోచినట్టుగా వారికి అంటే వారి బాధ్యతని కళ్యాణ్ బాబుకి అప్పగిస్తూ ఉన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే సహజంగా పుల్లారావు గారు వాళ్ళ అమ్మాయిని ఎవరు పెడితే వారికి ఇవ్వరు. ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి నా కూతుర్ని నాకంటే ఎక్కువగా అపరూపంగా చూసుకుంటాడని, నాకంటే ఎక్కువగా బాధ్యత కలిగి తమ యొక్క బాధ్యతను నెరవేరుస్తారని ఉద్దేశంతో ఈరోజు ఆయన ఈ తన కుమార్తె అయినటువంటి ఝాన్సీని కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి ఉండాలి మీ చేయ వారి పెంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వీటిలో ఉండి ఆదరించి పోషించి అభివృద్ధి చేసి విస్తరింప చేసి వర్ధన చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పిల్లలను చూస్తామనే వాగ్దానం ప్రభువా నీ బిడ్డల పక్షంగా నెరవేర్చబడిన గాక. పుల్లారావు గారిని ఎంతో అభినందిస్తున్నాం ప్రభువా. గారాభంగా పెంచుకున్న కుమార్తెను ఇప్పుడు ప్రభు అల్లూరి వారికి ఆ వంశానికి అప్పగిస్తూ ఉండగా తనకున్న మంచి మనసును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. కళ్యాణ్ బాబు ఝాన్సీని కూడా ప్రభు
వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు దేవుడే యెహోవా సీయోను నుండి తన దక్షిణ హస్తం చాపి ఆశీర్వదించి బలపరిచి ఆరోగ్యవంతులుగా జ్ఞానవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా సంతాన అభివృద్ధి కలిగి ప్రభువా పిల్లల్ని వారు పెంచి పెద్ద చేసే ఆ గొప్ప ఆధిక్యత వీళ్ళకి అనుగ్రహించి మహిమ పొందనాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు నిండు మనస్సుని శుభం పలుకుతూ త్వరలో రానున్న మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మా అమ్మాయిని కానీ అపురూపంగా పెంచి చదువు చెప్పించి మాకు చేతనంత మటుకు ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ప్రయోజనకరాలుగా చేశారు. నాకంటే ఎక్కువగా ఇక నుంచి నీ భార్య అయిన ఝాన్సీని అనగా నా కూతురైన ఝాన్సీని అపురూపంగా చూసుకుంటావని నమ్మి నీ చేతికి అప్పగిస్తున్నాను. అప్రూపంగా చూసుకుంటాను, మీకంటే చక్కగా చూసుకుంటాను. మరి ఝాన్సీని చూస్తుంటాడు. అసలు ఆ ఝాన్సీయో కాదో ఆయన ఏమైనా కన్ఫ్యూజ్ లో ఉన్నాడేమో ఒకవేళ. మరి చూద్దాం. ఆ వెయ్యి ఉంటే అందరికీ కనిపించట్లా పెళ్లి కుమార్తె సరిగ్గా మనకి. ఇప్పుడు కళ్యాణ్ బాబు ఆ వెయ్యి తీసి మరి అసలు నిజంగా ఆ ఝాన్సీయో కాదో ఈ పసుపు కుంకాలప్పుడు లేదంటే ఏమంటారు దాన్ని ఇక్కడ మీరైతే పప్పన్నారు అంటారు, లేదంటే నిశ్చితార్థం అంటారు, రకరకాలుగా అనుకుంటారు. ఆ రోజు ఝాన్సీయో కాదో ఒకసారి ఆ వెయ్యి తీసి ఒకసారి చూసి అందరికి కూడా చూపించవలసిందిగా కళ్యాణ్ బాబుకి మనం చేస్తూ ఉన్నాం. ఎదురు పొదురు కొంచెం దగ్గరికి ఉండు మనమోరు అలాగనండి. మార్చేశారా? పొలారావు గారు అన్నారు యాభై చేసారా? అదే వెరీ గుడ్. కనుక పెళ్లి కుమార్తెను అందరికీ చూపించారు కళ్యాణ్ బాబు. తాను ఆ రోజు అంగీకరించినటువంటి ఝాన్సీ చేతులు పట్టుకోండి దయచేసి, నిలబడండి. మీ పొడి చేతులు దయచేసి పట్టుకోండి. అది మైక్రో కొరగంటి ఝాన్సీ అని నేను నా జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అనగా నా పెండ్లి భార్యనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. గెత్యం కళ్యాణ బాబు అను నిన్ను నా జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. తప్పనిసరిగా మనకిచ్చిన యోగ్యతను మనం సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. దేవ, కళ్యాణ బాబుని ఝాన్సీని ప్రభువ మీరు ఏక శరీరులుగా భార్యాభర్తలుగా మీరు జత చేస్తూ ఉన్నారు. దేవుడు జత చేసిన వారి మనుషులు వేరు చేయకూడదు. ఈ వివాహ వ్యవస్థలో మరి మా భారతదేశపు ఆచారం ప్రకారంగా గవర్నమెంట్ వారి ఇచ్చిన చట్ట ప్రకారంగా ఈ తాళిని ప్రభువ నాయన పెళ్లి కుమార్తెకు మరి అలంకరిస్తూ ఉండగా మీ కృప ఆశీర్వాదాలతో
ఆశీర్వదించండి. మీ దక్షిణ హస్తముతో శివుని నుండి మీరు ఆశీర్వదించండి. మానవులుగా మేము కూడా తల్లిదండ్రులుగా, రక్త సంబంధికులుగా, దైవజనులుగా నిండు మనసుతో మేము ఆశీర్వదిస్తూ ఉండగా శివుని నుండి మీ దక్షిణ హస్తం చాపి మీరు ఆశీర్వదించండి. వారి కృపాక్షేమములు మీరెట్లుగా దయచేయండి. వారి సంతానాన్ని భూమి మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో విస్తరింపచేయునుగాక. వారి కుటుంబ వ్యవస్థను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అభివృద్ధి చేయగలుగాక. నిండు మనసు మేము దీవిస్తూ ఉండగా ప్రభువ మీరు ఆశీర్వదించినది మీకు వందనాలు. దేవా, ఈ చిన్న మనవిని మీరు ఆలకించి అంగీకరించి బహుమానాలను ప్రతిఫలాలను దయచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని ప్రభువ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు మీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ సొత్తైన నీ కుమారుడు నీ కుమార్తె కనుక ప్రభు మీ ఆదరణ, మీ ఆశీర్వాదం, మీ సమాధానం, మీ సంతోషం ప్రభావం మీ బిడ్డలకు అనుగ్రహించి వారి జీవితకాలం అంతా కూడా శాంతి, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు అనుభవించులాగున మీ కృపా ద్వారాలు తెరసి మహిమ పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు వధువులు మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ త్వరలో రానున్న మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చేసుకొని ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి నమ్మకమైన భర్తగా ఉందునని వాగ్దానమునకు సూచనగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేరిట కట్టుచున్నాను. అంగీకరించుము. వెరీ గుడ్. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను ప్రచురపరిచి ఒకరి కొరకు ఒకరు ప్రమాణములు చేసుకుని ఉన్నారు గనుక దేవుని నిర్ణయమును బట్టి సంఘము వలనను ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. మీ సన్నిధిలో పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడిన ఈ నూతన వధువరులు కళ్యాణ్ బాబుని బట్టి, ఝాన్సీని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వీరిద్దరూ ఒంటరిగా ఉన్న వీరిని ఈ వివాహము ద్వారా జత చేసి ఈ భూమి మీద మరొక నూతన కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసిన దానిని బట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. భార్యాభర్తలుగా ఇది మొదలుకొని ఒకరినొకరు ఘనపరుచుకుంటూ వారిద్దరూ కలిసి మీతో పెనవేసుకుని మీ ప్రతిరూపాలుగా మీ మహిమ కొరకు నిలుచు ఆదర్శ దంపతులుగా
ఆశీర్వాదకరమైన దంపతులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ దంపతులను ఆశీర్వదించమని ఈ కార్యక్రమం అంతటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ దీవెన ఆశీర్వాదములు ఈ నూతన వధువరుల పక్షంగా కోరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు మరి విశేషంగా నూతన వధూవరులు కళ్యాణ బాబుకి అలాగే ఝాన్సీకి వారికి పుట్టబోయే సంతానానికి వారి కుటుంబ వ్యవస్థకు వారి వంశములకు పరలోకపు దీవెనలు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆధిక్యతలు రాకడ పర్యంతము నూరంతరగా అనుగ్రహించబడి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా
నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా. ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా, ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా. నీతోనే నిండిపోయే నా జీవితం, వదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం. మనసే మొయ్యలేనంతలా, అట్టి కొలవలేనంతలా, విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా. ఏంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా. నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా. ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాట రావా. మెడవంపు తాకుతుంటే ముని వేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకు. సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా. మళ్ళీ పుట్టినట్టుందిగా. ఓహో మెల్లగా మెల్లగా కాటు కళ్ళనే తింపగా. నేను రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా. ధీర
పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంటాడే కాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా దూరాల దారుల్లో నీ వెంట నేనుంటా నీలో దాచేసా నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే
చేశా నిన్నలు మరిచేలా నేను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తానా ఎప్పటికే నిన్నే నిన్నలు మరిచేలా నేను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం మీటర్ దూరంలో ఉందిరా నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే అర్రర్రర్రే అల్లలల్లలే అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో వన్స్ మోర్ కలలోన కనిపించి ముద్దాడి పిచ్చి పిచ్చి ఊహలేవో గాల్లో తేలా మూనెక్కి ఊగేసా ఉయ్యాల తొలి ప్రేమల్లో ఆఫ్ కోర్స్ ఇవి మామూలే మాయో హాయో నీ కన్నుల్లో ఏదో ఉందిలే ఉన్నట్టుండి తలకిందులు అయ్యాలే పదమంటూ పరుగు తీసే ఆపలేని తొందర నిన్ను చూడగానే గంతులేసే మనసు చిందర వందర అర్రర్రర్రే అల్లలల్లలే అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో వన్స్ మోర్ కలలోన కనిపించి ముద్దాడి